అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏంటి అనేది కూడా కామెంట్ చేస్తే ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే నేను చేసుకుంటాను. సో ఒక పార్టీకి ఏకపక్షంగా చేస్తున్నావు, నువ్వు మారాలి అంటారా? అది కష్టం. మీరు అనుకుంటున్నారు అంతే, నేను ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నాను అని. కానీ నేను అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాను అనేది వాస్తవం. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, నేను వ్యతిరేకించాను. ఈ రాష్ట్రంలో న్యూట్రల్ జర్నలిస్ట్ అనే పదానికి అర్థం మార్చేశారు. వాళ్ళు చెప్పేవన్నీ నమ్మితే వాడు న్యూట్రల్, వాళ్ళు చెప్పేవన్నీ కూడా నమ్మి ఎస్ అంటే వాడు న్యూట్రల్. ఈ రాష్ట్రంలో వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పినవాడు న్యూట్రల్ జర్నలిస్ట్. అవును, వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు గారే చంపించారు అని చెప్పినవాడు న్యూట్రల్ జర్నలిస్ట్. ఎప్పుడో మార్చి 1వ తేదీన బటన్ నొక్కారు, విద్యా దీవెన బటన్ నొక్కారు. ఎలక్షన్ కోడ్, ఎలక్షన్ షెడ్యూల్ రావడానికి మార్చి 16వ తేదీ 17వ తేదీ 16 రోజులు టైం ఉంది. అయినా సరే డబ్బులు ఇలా ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి నెల 15 రోజులు టైం ఉంది. అయినా సరే డబ్బులు ఇలా ఖాతాల్లో. ఇప్పుడు డబ్బులు వేయాలని చూస్తున్నారు, ఇప్పుడు అడ్డుకున్నారు. సో ఎప్పుడో నొక్కిన బటన్కి ఇప్పుడు వరకు డబ్బులు వేయకుండా ఇప్పుడు ఎవరైనా ఆపితే 2 నెలల తర్వాత డబ్బులు వేస్తామంటే ఎవరైనా ఆపితే వాళ్ళు ఆపుతున్నారు, వాళ్ళు కుట్రలు చేస్తున్నారు అని అంటారు. అది అవును నిజమే, వైసీపీ వాళ్ళు చెప్పింది నిజమే అని చెప్పిన వాడు న్యూట్రల్ జర్నలిస్ట్. మార్చి 1వ తేదీన బటన్ నొక్కడం ఏంటి, ఇప్పుడు వరకు డబ్బులు వేయకపోవడం ఏంటి, ఇప్పుడు వేయడానికి ప్రయత్నించడం ఏంటి? పోలింగ్కి 1 వీక్ ముందు పొలిటికల్ డ్రామా కాదా? సో దీన్ని యాక్సెప్ట్ చేయాలి, దీన్ని మంచిది అని ఆస్వాదించాలి, దీన్ని మంచిదే అని పొగడాలి. ఆ పార్టీని పొగిడిన వాడే న్యూట్రల్ జర్నలిస్ట్, లేకపోతే మాత్రం న్యూట్రల్ కాదు, చాలా దారుణంగా తిడతారు. నేను ఎందుకంటే ఇదంతా చెప్తున్నా, ఒక వారం రోజుల నుంచి నేను విపరీతమైన మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నా. వారం కాదు, 15 రోజుల నుంచి కూడా చాలా దారుణమైన కామెంట్స్ ఎదుర్కొంటున్నా. ఫోన్లో థ్రెటనింగ్ కాల్స్ కావచ్చు, బెదిరింపులు కావచ్చు, మెసేజ్లు కావచ్చు, మెయిల్స్ కావచ్చు, ఈవెన్ కింద కామెంట్ల రూపంలో కావచ్చు. చాలా దారుణం. మా ఇంట్లో మా ఫ్యామిలీ వాళ్ళు చూడరు కాబట్టి పర్వాలా. నిజంగా మా ఫ్యామిలీ వాళ్ళు, మా పిల్లలు కానీ మా ఆవిడ కానీ చూస్తే ఇమీడియట్గా నన్ను ఆపేయమంటారు ఈ ఛానల్. ఎందుకు ఇన్ని మాటలు కాసారు? ఎందుకంటే ఎన్నికల టైంలో వాళ్ళు యాక్టివ్ అయ్యారు, వాళ్ళు ఒక టీమును పెట్టుకున్నారు. ఇదిగో ఇలా ఎవరైనా సరే ఇలా నిజాలు చెప్తే వాళ్ళ మీద అటాక్ చేయండి, ఎవరు కూడా నిజాలు మాట్లాడకూడదు, మనల్ని పొగడాలి, మనం ఏం చేసినా సరే పొగడాలి, అటువంటి వాళ్ళని మంచోళ్ళని కీర్తించండి, ఎవడైనా మనం చెప్పిన దాన్ని జనం ముందుకెళ్ళి ప్రూవ్ చేస్తే నిజాలు మాట్లాడితే వాడిని అటాక్ చేయండి, బూతులు తిట్టండి, అమ్మ అబ్బా అందరి పేర్లు తిట్టండి అని ఆర్టిస్టులను పెట్టినట్టున్నారనమాట. కానీ నా గురించి మీకు పూర్తి తెలీదు. రేపు పొద్దున్న టీడీపీ గవర్నమెంట్ వచ్చాక సాక్షి అయినా టీడీపీ గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా రాస్తుందో లేదో తెలియదు, కానీ నేనైతే మాత్రం టీడీపీ గవర్నమెంట్కి కూడా నేను వ్యతిరేకిస్తాను అనేది మీలో చాలామందికి తెలియదు. కానీ చూస్తారు, మీరే చూస్తారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన ఒక 6-7 నెలల్లో నేనేం చేస్తాను, ఏం చేయబోతాను అనేది మీరే చూస్తారు. నా నెట్వర్క్ కూడా ఇలా ఉండదు. అప్పుడు ప్రభుత్వం చేసే ప్రతి తప్పును వేటాడతాను. ఎంతసేపు సొల్లైంది, 3 నిమిషాలు సొల్లైనా పర్వాలా, తప్పదు. ఎందుకంటే నేను కాసిన మాటలు మీలో ఎవరో కాసి ఉండరు. వైకాపాది మాఫియా రాజ్యం, భూమి, ఇసుక, మద్యం పేరుతో దోచేస్తున్నారు. ఇంకో విషయం, నేను యాక్చువల్లీ ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్తానన్నాను కదా, నిన్నే చెప్పాను. కానీ నిన్న 2 కారణాలతో ఆగిపోయాను. ఒకటి బడ్జెట్ ఇష్యూ. యాక్చువల్లీ ఫైనాన్షియల్గా నాకు రాయలసీమ పర్యటనకే చాలా ఖర్చు అయింది. ఇప్పుడు ఉత్తరాంధ్రకు వెళ్ళడానికి కూడా చాలా ఖర్చు అవుద్ది. సో అంత కెపాసిటీ నా దగ్గర లేదు. అందుకని ఆలోచించి అవసరమా అని ఆలోచించి ఆగడానికి ఒకటో రీజన్. రెండో రీజన్ ఏంటంటే, నిన్న అనకాపల్లి, రాజమండ్రిలో ప్రధాని నరేంద్ర మోదీ గారి సభలు జరుగుతున్నాయి. హైవే మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయిందంట. నేను ఆఫ్టర్ లంచ్ బయలుదేరదామని ప్రిపేర్ అయ్యి ఏదో ఎవరినో ఫైనాన్షియల్ సపోర్ట్ అడిగి ఏదో అప్పు చేసి ఏదో వెళ్దాం అనుకున్నా సరే ఇట్లా కొన్ని కారణాలు ఉన్నాయి. సో అందుకని నేను ఆగిపోయాను. ఈరోజు మేబీ ఒక 1-2 అవర్స్లో డిసైడ్ అవుతాను వెళ్ళాలా వద్దా ఏంటనేది. ఎందుకంటే పరిస్థితి అంత బాగాలేదు, బయట పరిస్థితి బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు, ఏ రకంగా కూడా బాగాలేదు. కాబట్టి ఇప్పుడు 7 అవుతుంది, ఈ వీడియో రిలీజ్ అయినప్పటికీ 8 అవ్వచ్చు. నేను 9-10 ఆ టైంకి డిసైడ్ అవుతా, వెళ్ళేది లేదన్నమాట. వస్తే మాత్రం కలుస్తా, అందరినీ కలుస్తా. అది
వైకాపా మాఫియా రాజ్యం భూమి ఇసుక మద్యం పేరుతో దోచేస్తున్నారు. సర్కారులోనే మద్యం సిండికేటు, నిధులు ఇచ్చినా పోలవరం నిర్మించలేకపోయారు. 3 రాజధానులు అన్నారు, ఒక్కటే నిర్మించలేదు. వారి మంత్రం అవినీతి అవినీతి అవినీతి. ఏపీలో అభివృద్ధి పట్టాలు తప్పింది. వైకాపాను సాగనంపండి. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ప్రధాని. చంద్రబాబు హయాంలో రాష్ట్రానిది ఉత్తమ స్థానం. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వంతోనే పనులు ప్రారంభం. ప్రధాని మోదీ వ్యాఖ్యలు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న రాజమండ్రి అండ్ అనకాపల్లి ఈ 2 చోట్ల కూడా సభలు నిర్వహించారు కదా, ఎన్డీఏ ప్రచార సభలు. ఆ సభల్లో ఆయన చేసిన కామెంట్స్ని ఈనాడులో హైలైట్ చేశారు. ఇక్కడ నిన్న రాజమండ్రి సభకేమో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వచ్చారు రాజమండ్రి సభకి. అనకాపల్లి సభకేమో చంద్రబాబు నాయుడు గారు, నాగబాబు గారు వచ్చారు. అంటే వాళ్ళు పంచుకున్నారు వాళ్ళ షెడ్యూల్. ఎందుకంటే చంద్రబాబు గారు నిన్న మార్నింగ్ పాణ్యం వెళ్ళారు, కర్నూలు జిల్లా వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న సాయంత్రం మళ్ళీ టూర్ వెళ్ళారు. సో వాళ్ళు ఎన్నికల టైం కాబట్టి షెడ్యూల్ మిస్ అవ్వకుండా ప్రధానమంత్రి మోదీ గారు వచ్చారు కదా, అందరము ఉందాం అనుకోకుండా ఒకసారి పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి చంద్రబాబు గారు, ఒకసారి లోకేష్ గారు, ఇంకోసారి నాగబాబు గారు అలా సర్దుకున్నారనమాట. దీనిలో వేరే అపోహలు ఇంకేమీ ఛాన్సే లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వైకాపాను పూర్తిగా తిరస్కరిస్తోంది. అయితే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వైసీపీని విమర్శించారుగా, ఆయన కూడా ఎల్లో ఆర్టిస్టే, ఆయన కూడా పెయిడ్ ఆర్టిస్టే. కామెంట్ చేయండి. వైకాపాకు 5 ఏళ్ల పాటు పాలించే అవకాశం ఇచ్చారు, వాళ్ళు ఆ అవకాశాన్ని వృధా చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వెనక్కి మళ్ళేలా చేశారు. ఖజానాను ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు. రాష్ట్రంలో అభివృద్ధి గాడిలో పడాలంటే తిరిగి ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు కావాలి. మోదీ గ్యారంటీ, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ విశ్వాసం రాష్ట్రానికి ఎంతో అవసరం. ఆంధ్రప్రదేశ్లోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ప్రధాని మోదీ చెప్పిన మాటల్ని ఇక్కడ రాసుకొచ్చారనమాట. అది ఈరోజు బ్యానర్ వార్త. ఈవెన్ అన్ని పత్రికల్లో అదే బ్యానర్ అయి ఉంటుంది. ఇదిగో ఆంధ్రజ్యోతిలో కూడా అదే బ్యానర్. మాఫియా రాజ్, కరప్షన్ కింగ్, జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ నిప్పులు. అబ్బో నిప్పులు అంట. ఏపీలో ఇసుక, లిక్కర్, భూమాఫియా నిషేధమని చెప్పి మరీ మద్యం వ్యాపారం, అవినీతి తప్ప మరేమీ తెలియని జగన్. ఆయన జపించే మంత్రం అదొక్కటే, మేలు చేయరు, డబ్బులు వచ్చే పనులే చేస్తారు. 5 ఏళ్ళు అధికారం అప్పగిస్తే వృధా చేశారు. బాబు హయాంలో అభివృద్ధిలో అగ్రస్థానం. వైసీపీ వచ్చాక గాడి తప్పిన పురోగతి. అభివృద్ధి 0, అవినీతి 100%. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదు. రాష్ట్రం కోసం, దేశం కోసం ఓటేయండి. మోడీ గ్యారంటీ, బాబు నాయకత్వం, పవన్ విశ్వాసం. 4న తీయటి కబురు తథ్యం. రాష్ట్ర దేశ అభివృద్ధికి మోదీ గ్యారంటీ. రాజమండ్రి, అనకాపల్లి సభల్లో మోదీ హామీ అని మోదీ గారు మాట్లాడిన అంశాలను ఇక్కడ కూడా ఆంధ్రజ్యోతిలో కూడా బ్యానర్ వేశారనమాట. ఇక సాక్షిలో ఏమైనా రాశారా మోదీ గారి మీటింగ్స్ని? కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ ఒక్కటే, వీటి వల్ల అవినీతి తప్ప ఒరిగిందేమీ లేదు. బీజేపీ మంత్రం అభివృద్ధి, వైఎస్ఆర్సీపీ మంత్రం అవినీతి. సారీ. సో ఇదన్నమాట సాక్షిలో కూడా బ్యానర్ వార్త. అదే పక్కన నరేంద్ర మోదీ గారు మాట్లాడిన మాటలు వేశారు. సో అది పక్కన పెడితే సాక్షిలో బ్యానర్ వార్త ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్. ఉదయం సాయంత్రం 5:20 గంటలకు మచిలీపట్నంలో జరిగిన వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం మాత్రమే మచిలీపట్నంలో ఇంతమంది జనం వచ్చారంట. నమ్మండి. దీనిలో ఏం చేస్తే అది నమ్మిన వాడే న్యూట్రల్ అండి, అంతే. కూటమి కుట్రలు. రేపల్లె, మాచర్ల, మచిలీపట్నం ఎన్నికల సభల్లో సీఎం జగన్ ధ్వజం. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలను అడ్డుకుంటారా? ఎన్నికల కమిషన్పై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆపేస్తారా? అక్క చెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులను దిక్కుమాలిన చంద్రబాబు ఆపుతున్నాడు. నిన్న అవ్వాతాతలకు పెన్షన్లు, నేడు ఆన్గోయింగ్ స్కీమ్స్పై చంద్రబాబు కుట్రలు. ఇష్టానుసారంగా అధికారులను మారుస్తున్నారు. ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది. ఇదండి పాయింట్. ఈ పాయింట్, అధికారులను ఇష్టానుసారం మారుస్తున్నారు. ఎన్నికలు సక్రమంగా సజావుగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది కదా. ఒక్కసారి ఒక 5 సంవత్సరాలు ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం. 2019 ఎన్నికలకు ముందు అధికారులను మార్చలేదా? ఎస్పీలను మార్చలేదా? ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని మార్చలేదా? డీజీపీని మార్చలేదా? సిఎస్ని మార్చలేదా? ఇంటెలిజెన్స్ డీజీని మార్చలేదా? సిఎల్ని, డిఎస్పీని మార్చలేదా? అంటే అలా మార్చారు కాబట్టి అప్పుడు ఎన్నికలు సజావుగా జరగలేదా? అంటే అధికారులను మారిస్తే ఎన్నికలు సజావుగా జరగవు అని సీఎం గారు ఆయన నోటితోనే నిన్న మాట్లాడారు.
అంటే 2019లో అధికారులను మార్చారు. అంటే ఎన్నికలు సజావుగా జరగలేదనేగా అర్థం. అంటే 2019 ఎన్నికల్లో మన రాష్ట్రంలో అక్రమాలు జరిగాయా? అప్పుడు ఎన్నికైన వాళ్ళందరూ కూడా అనర్హులేనా ఆ లెక్కన? అంటే అప్పుడు గెలుపు ఫేక్ గెలుపేనా? ఒకసారి ఆలోచించండి. ఆయన చెప్పిన మాటే, అధికారులను మారుస్తున్నారు, ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది. దీనికంటే ఎక్కువ మంది అధికారులను 2019 ఎన్నికలకు ముందు మార్చారు. సో అంటే అప్పుడు ఎన్నికలు సజావుగా జరగలేదా? అంటే అప్పుడు ఎన్నికైన వాళ్ళందరూ కూడా మోసగాళ్ళేనా, ఫేక్ చేసినట్టేనా అనేది ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎన్నికలు సజావుగా జరగడం అంటే ఏంటి, సీఎం గారు ఏం చెప్పారు అనేది. పేదలకు మంచి చేసే మీ జగన్ ఉండకూడదని ఇవన్నీ చేస్తున్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత చాలా అవసరం. అలాంటి వారికే ఓటు వేస్తామని గట్టి సందేశం ఇవ్వాలి. మనం ఓటు వేస్తే ఢిల్లీ దాకా ఆ మెసేజ్ వినిపించాలి. నా అక్క చెల్లెములు కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారా? మీపై సంస్కారహీనంగా మాట్లాడే వారికి ఓటుతో బుద్ధి చెప్పండి. డ్రగ్స్ కంటైనర్ బుక్ చేసింది వదినమ్మ బంధువులేనని తేలడంతో అందరూ గప్చుప్. లంచాలు, వివక్ష లేని పాలన కొనసాగేందుకు ఫ్యాన్ గుర్తుపై 2 బటన్లు నొక్కండి. సో ఇదనమాట సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన అంశాలను సాక్షిలో బ్యానర్ పోశారు. ఆయన ఏం మాట్లాడారో అందరం విన్నామన్నమాట. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత చాలా అవసరం. సో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి రద్దు చేయకపోవడం ఒక విలువ, ఒక విశ్వసనీయత. పోలవరం పూర్తి చేస్తామని చెప్పి చేయకపోవడం ఒక విలువ, ఒక విశ్వసనీయత. మెగా డిఎస్సి ఇచ్చేస్తామని చెప్పి చేయకపోవడం ఒక విలువ, ఒక విశ్వసనీయత. 25 లక్షలు ఇల్లు కట్టేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి కట్టకపోవడం ఒక విలువ, ఒక విశ్వసనీయత. అదనమాట. ఎవరైనా ఇవన్నీ చెప్తే వాడిని అమ్మ బూతులు తిట్టడం, బయట కనిపిస్తే వేసేస్తామని బెదిరించడం, ఇది ఒక విలువ, ఒక విశ్వసనీయత. నిజాలు యాక్సెప్ట్ చేయాలి. విలువైన, విశ్వసనీయతైన. రాజకీయం అంటే ఫేకే, రాజకీయం అంటే మోసగాళ్ళే, అందరూ మోసగాళ్ళే. టీడీపీ వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, ఈవెన్ జనసేన వాళ్ళైనా అలాగే తయారవుతారు ఖచ్చితంగా. రాజకీయ పొలిటీషియన్స్ ఆర్ చీటర్స్. అది నేను కట్టుబడి ఉంటా, ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా. కానీ నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎవడైనా మాట్లాడుతుంటే అరే నిజమేనేమో, మనం జాగ్రత్త పడాలి అనే భయం ఉండాలి. రాజకీయ నాయకులకు భయం ఉండాలి, ప్రజలకు కాదు. కానీ మన రాష్ట్రంలో ప్రజలు భయపడుతున్నారు, రాజకీయ నాయకులు ధీమాగా ఉంటున్నారు. జగన్ ఓ ఓసర వెళ్ళి నోరు తెరిస్తే అబద్ధాలే. వైఎస్ మరణానికి రిలయన్స్ కారణమని జగన్ అంటే నిజమే అనుకున్నాం. వివేక హత్య కేసులో చంద్రబాబు హస్తం ఉందన్నా నమ్మాం. అవన్నీ అబద్ధాలని ఇప్పుడు తెలిసిందే. కడపలో న్యాయానికి, నేరానికి జరుగుతున్న పోరాటంలో గెలిచేది నేనే. ఈనాడు, ఈటీవీ ముఖాముఖిలో పిసిసి అధ్యక్షురాలు షర్మిల. సో షర్మిల గారు ఈ మధ్య కొంచెం అగ్రెసివ్గా పచ్చి నిజాలు మాట్లాడేస్తున్నారు. అందుకని ఆమె మీద కూడా అమ్మనాభూతులు తిడుతున్నారు. ఆమెను కూడా చాలా దారుణంగా కామెంట్ చేస్తున్నారు. నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా. రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. వైకాపాతో అంటకాగుతున్నారన్న ఫిర్యాదులపై కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసిన ఎన్నికల సంఘం ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. నిన్న ఈయన గురించి మనం చెప్పుకున్నాం. తర్వాత ఈనాడులో కూడా రాశారు, ఎన్నికలు సజావుగా జరుగుతాయని నమ్మకం సన్నగిలుతోంది, అధికారులను ఇష్టానుసారంగా మార్చేస్తున్నారు, సీఎం జగన్ నిరాశావాదం, మాచర్ల, రేపల్లె, మచిలీపట్నం సభల్లో ప్రచారం అని ఇక్కడ కూడా రాశారు. ఈనాడులో ఒక స్పెషల్ వార్తలు ఒక 2 రాశారండి, అవి చూద్దాం. 4000, 3000 ఏది కావాలో తేల్చుకోండి. వివిధ వర్గాల లబ్ధికి ఆద్యుడి చంద్రబాబే. పింఛన్ల చరిత్రలో తెదేపాదే సామాజిక విప్లవం. అభాగ్యులకు జగన్ చేసిందంతా దగానే. ఎక్కడా లేని నిబంధనలు పెట్టి ఇబ్బడిముబ్బడిగా కోత. ఈ ఇబ్బందులను తీర్చేలా ఈసారి తెదేపా వరాల జల్లు. సో టీడీపీ అధికారంలోకి వస్తే 4000 పెన్షన్ ఇస్తారు, వైసీపీ అధికారంలో ఉంటే 3000 పెన్షన్ వస్తారు. సో మీకు ఏది కావాలో తేల్చుకోండి అని ఈనాడులో డైరెక్ట్గా రాశారు. అలాగే పెన్షన్లు ఎవరు పెంచారు, ఎలా ఇచ్చారు అనేది కూడా ఇక్కడ రాశారు. చూడండి, 1984లో 30 రూపాయలు పెన్షన్ టీడీపీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. 1995లో 30 నుంచి 75 రూపాయలకి టీడీపీ పెంచింది. 2004, 2009 మధ్య 200 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం. 2014 సెప్టెంబర్ నుంచి 200 నుంచి 1000 రూపాయలకు పెంచారు టీడీపీ. 2019 జనవరి నుంచి 1000 రూపాయల నుంచి 2000కు పెంచారు టీడీపీ. 2019, 24 2000 నుంచి ఏటా 250 చొప్పున పెంపు వైకాపా.
సో ఇప్పుడు 3,000 ఉన్నదాన్ని 4,000 చేస్తామన్నారు టీడీపీ వాళ్ళు. అంటే ఒకేసారి పెంచుతామనడం గొప్ప, 250 సంవత్సరానికి 250 సంవత్సరానికి 250 పెంచుతామనడం గొప్ప అనేది మీరే ఆలోచించుకోండి అని ఇక్కడ ఈనాడులో చాలా స్పష్టంగా రాసుకొచ్చారనమాట. రాష్ట్రంలో రాజకీయం పింఛన్ చుట్టూ పరిభ్రమిస్తోంది. ఇదే ఈ ఎన్నికల్లో ప్రధాన అజెండా. పార్టీలకు ముఖ్య ప్రచారాస్త్రం. ఆసరాగా నిలవాల్సిన పింఛన్ల విషయంలో న్యాయం చేసింది ఎవరు, మోసం చేసింది ఎవరు ఆచితూచి పరిశీలించాల్సిన విషయం ఇది. సో టీడీపీ గెలిస్తే 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు ఏప్రిల్ నుంచి. వైసీపీ గెలిస్తే 2028 నుంచి పెంచుతారు. సో ఏది కావాలో మీరే తేల్చుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా రాసుకొచ్చారనమాట ఈనాడులో. అలాగే షర్మిల గారు ఇంటర్వ్యూ కూడా లోపల పేజీల్లో న్యాయానికి న్యాయానికి పోరాటం, నేను గెలుస్తానని జగన్కి తెలుసు కాబట్టి అంత భయపడుతున్నారు. జగన్ ఓసారి వెళ్ళి నోరు తెరిస్తే అబద్ధాలే, ఆయన వైఎస్ మరణానికి రిలయన్స్ కారణం అంటే నిజమే అనుకున్నాం. వివేక్ హత్యలో చంద్రబాబు హస్తం ఉందన్న నమ్మాం. సిబిఐ ఛార్జ్షీట్లో వైఎస్ పేరు కాంగ్రెస్ చేర్చిందంటే వాస్తవం అనుకున్నాం. అవన్నీ అబద్ధాలని ఇప్పుడు తెలిసింది. దీనికి సమాధానం చెప్పగలరా ఎవరైనా? షర్మిల గారు అడుగుతున్న ఈ 3 పాయింట్లకి ఎవరైనా సమాధానం చెప్పగలరా? చెప్పలేరు. సమాధానం చెప్పలేకే బూతులు తిడతారు, ఎదురుదాడి చేస్తారు. కోపం ఎవరికి వస్తుంది? నిస్సహాయతలో ఉన్న వాళ్ళకి, అచేతనావస్థలో ఉన్నవారికి, చేతగాని వారికి కోపం వస్తుంది. సమాధానం లేనప్పుడే కోపం వస్తుంది. ప్రస్తుతం ఆ దశలోనే ఉన్నారు చాలామంది. కూటమికే కాపుల మద్దతు, ఆ సంఘ నేతల స్పష్టీకరణ. ఇంకా ఉన్నాయే లోపల. భరోసాను బరికేశారు. రైతుని చూడండి ఎలా వేశారు ఫోటో. రైతులకు 9,830 కోట్ల ఎగనామం. వ్యవసాయ రాయితీ పథకాలను ఎత్తేసిన ఘనుడు జగన్. 5 ఏళ్ల పాలనలో అడుగడుగునా దగా అని చాలా క్లియర్గా రైతు భరోసా ఏ విధంగా రాష్ట్రంలో రైతు కమతాలు 80 లక్షలు, రైతు కుటుంబాలు 58 లక్షలు, ఒక్కో కుటుంబానికి ఇస్తామని చెప్పింది 50,000, హామీ ప్రకారం ఇవ్వాల్సింది 29,000 కోట్లు, పథకం వర్తించిన కుటుంబాలు 51 లక్షలు, 5 ఏళ్లలో ఇచ్చింది ఏడాదికి 4,000 కోట్ల చొప్పున 19,770 కోట్లు, ఎగ్గొట్టింది 9,830 కోట్లు అని లెక్కలతో సహా ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చేశారనమాట ఏం జరిగింది ఎలా అని. గోడు విన్నా గోల్డ్ ఇవ్వలే, నేనున్నానంటూ అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ నయవంచన. బాధితులకు కోట్లు చెల్లించకుండా కపట నాటకం. మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు మనసు రాలేదు. ఆస్తులకు వేలం వేస్తారని మాట దాటవేత. వీళ్ళు కూడా పాపం అగ్రిగోల్డ్ బాధితులు కూడా మోసగాళ్ళే. ఈ ప్రభుత్వ బారిన పడి నమ్మి మోసపోయిన వాళ్ళే అగ్రిగోల్డ్ బాధితులు. తర్వాత ఆర్ నారాయణమూర్తికి జగన్ ఝలక్. సాగునీటి ప్రాజెక్టుకు 460 కోట్లు ఇచ్చినట్టు హడావిడి. 3 ఏళ్ళైనా కాగితాలకే పరిమితం. జీతంగా ప్రభుత్వ సొమ్ము, విపక్షాలపై దుమ్ము. వైకాపా సోషల్ మీడియా ప్రతినిధులుగా ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులు. వీరిలో ఆర్టీజీఎస్, ఏపీఎండీసీ, ఈ ప్రగతి తదితర సంస్థల వారే అధికం. ప్రజాధనం తీసుకుంటూ అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారంట. ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటారు, అధికార పార్టీకి కొమ్ము కాస్తారు. ఎవరైనా నిజాలు మాట్లాడితే వాళ్ళని దుమ్మెత్తి పోసి తిడతారు. అది ఒక సంస్కృతి, మన రాష్ట్రంలో కొత్త సంస్కృతి. నాడు అన్నపూర్ణ, నేడు అప్పుల ఆంధ్ర. నాడు ఆదర్శం, నేడు దుర్భరం. సరైన నిర్ణయంతోనే స్వర్ణాంధ్ర సాకారం. పాపం 4వ తేదీ రిజల్ట్ అయితే ఈనాడు వాళ్ళు ఏమైపోతారో, ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏమైపోతారో, వీళ్ళందరూ ఏమైపోతారో. 4వ తేదీ రిజల్ట్ అయితే రివర్స్. మద్యం మహారామారికి జగన్ ముద్దులు. ఇక్కడ చూడండి, ఫోటో చూడండి. 2 అక్క చెల్లెమ్మలు, జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న హామీ మద్యం సీసా పట్టుకొని ఆయన డ్రెస్ చూడండి. ఈనాడులో ఈ మధ్య వేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు అయితే మామూలుగా లేవండి బాబు. 4 సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దు చేశారు. రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఆడపడుచులకు చేసిన వాగ్దానాన్ని వాగులో కలిపేసి లిక్కర్ విక్రయాల ద్వారా వచ్చిపడే నెత్తుటి కూటికి జగన్ తెగలొట్టలేశారు. మద్యాన్ని నిషేధించకుండా ఓట్లు అడగనని సత్యహరిశ్చంద్రుల్లా ప్రమాణం చేసిన జగన్ అసలు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని జనంలోకి వస్తున్నారు? నిజమే, ఆయన అన్నారు మద్యం నిషేధించి నేను ఓట్లు అడుగుతాను అన్నారు. మద్యం నిషేధించలే. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు కూడా అంతే, డ్రామాలు ఆడతాడు. మాట్లాడితే దళిత సీఎంని చేస్తానంటాడు, చేయలా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేస్తాను అప్పుడే ఓట్లు అడుగుతా అంటాడు, లేదు. ఇంటింటికి నల్లా కనెక్షన్ అంటాడు, మిషన్ భగీరథ అంటాడు. అన్ని మోసాలు, అన్ని మాయలు చేశాడు కాబట్టే
మొన్న ఎలక్షన్స్లో 6 నెలల కింద జరిగిన ఎలక్షన్స్లో ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్పై అదే నిర్లక్ష్యం, ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు వెల్లువ. పోస్టల్ బ్యాలెట్లలో చాలా గందరగోళాలు చాలా దారుణంగా జరుగుతున్నాయి. విమర్శలను విధానాలకే పరిమితం చేయండి, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. జగన్ చంద్రబాబులను కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరిక. ప్రవర్తన నియమాలను ఉల్లంఘించి పరస్పరం విమర్శించుకుంటున్నట్టు నిర్ధారణ. ఇద్దరూ ఇప్పుడు కొంతమంది అంటున్నారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా విమర్శిస్తున్నారు, మీరేం అనట్లేదు అని. మరి జగన్మోహన్ రెడ్డి గారిగా మొదలెట్టింది, నడి రోడ్డు మీద చంద్రబాబును ఉరి తీయాలి అని అన్నది ఎవరు? బంగాళాఖాతంలో కలిపేయాలని అన్నది ఎవరు? కాల్చినా తప్పు లేదు అని అన్నది ఎవరు? సో ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. సో స్టార్ట్ చేసింది ఎవరు? ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు ఇలా మాట్లాడుకోలేదుగా. సో ఆలోచించాల్సింది ప్రజలే. పెమ్మసాని గళ్ళాలపై కేసు నమోదు, అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి రజనీ ఫిర్యాదు. సరే, ఇవి ఈనాడు పక్కన పెడితే సాక్షిలో చూసుకుంటే, సాక్షిలో ఈ రెండు అయిపోయాయి కదా. ఎన్నికల కమిషనా ఎన్డీఏ కమిషనా? చంద్రబాబు చెప్పినట్టల్లా ఆడితే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడా? ఇళ్ల వద్ద పింఛన్లు అడ్డుకుని వృద్ధుల క్షోభకు కారణమయ్యారు. ఇప్పుడు విద్యా దీవెన ఇన్పుట్ సబ్సిడీ విడుదలకు అడ్డంకులు, ఆఖరికి సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయడానికి బ్రేకులే. ఎన్నికలు అయ్యే వరకు ఇవ్వరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు. పథకము పాతదే, లబ్ధిదారులు పాతవారే, అయినా ఏంటిది? ఇప్పుడు ఏంటంటే ఈ వార్త, విద్యా దీవెన ఇన్పుట్ సబ్సిడీ విడుదలకు అడ్డంకులంట. అసలు విద్యా దీవెన ఎప్పుడు బటన్ నొక్కారండి? అసలు జగనన్న విద్యా దీవెన ఎప్పుడు బటన్ నొక్కారు? మార్చి నెలలో నొక్కారు బటను. ఇప్పుడు వరకు ఎవరు వద్దన్నారు డబ్బులు? ఎన్నికలు వారం రోజుల్లో పోలింగ్ ఉందని చెప్పి ఇప్పుడు డబ్బులు ఇస్తారా? అది ఎన్నికల సంఘం వద్దు అని చెప్తే వాళ్ళకి పార్టీ అంటగడతారా? ఎక్కడ న్యాయం అండి? ఒకసారి ఆలోచించండి. మార్చి నెలలో నొక్కిన బటన్, మార్చి ఫస్ట్ వీక్లో మేబీ 1-2 తేదీల్లో బటన్ నొక్కారు విద్యా దీవెన బటన్, నాకు సరిగ్గా గుర్తులేదు. మార్చి ఫస్ట్ వీక్లో బటన్ నొక్కితే ఎవరు డబ్బులు వేయొద్దన్నారు? మార్చి 10వ తేదీన వేయొచ్చుగా, 15వ తేదీన వేయొచ్చుగా, 20వ తేదీన వేయొచ్చుగా, 25వ తేదీన వేయొచ్చుగా. మార్చి నెలలో వేయాలా, ఏప్రిల్ నెలలో వేయాలా? పోలింగ్కు 1 వీక్ ముందు ఇప్పుడు డబ్బులు వేస్తారంట. మరి ఓట్ల కోసం కాదా అది? ఓట్ల డ్రామా కాదా? సో ఇప్పుడు ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళేమో ఎన్డీఏ ఏజెంట్లు, చంద్రబాబు ఏజెంట్లు. సో అది న్యాయం, మన రాష్ట్రంలో అమలవుతున్న న్యాయం, మన రాష్ట్రంలో అమలవుతున్న రాజ్యాంగం. దానికి మేము సపోర్ట్ చేయాలి. దానికి మేము సపోర్ట్ చేస్తే మేము మంచోళ్ళం, న్యూట్రల్ జర్నలిస్టును. అది తప్పు అని మేమంటే మేము మంచోళ్ళం కాదు. ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం నిధులపైన మౌనమే. అనుమతి కోసం అడిగిన నోరెత్తని ఎన్నికల కమిషన్. రైతులు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బాబు అధికారం కోసం ఎంతకైనా దిగజారొచ్చనే రీతిలో రాజకీయం. 2000 నమ్మరు, జనం నమ్మట్లేదు, అస్సలు నమ్మట్లేదు ఇవన్నీ కూడా. కబ్జా కోరు రామోజీ. కర్నూలులో అత్యంత విలువైన మసీదు భూమి ఆక్రమణ. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా భూములకు ఎన్నో కబ్జా. ఏదో ఒకటి రాయాలిగా రాశారు, ఏదో ఒకటి రాయాలి ఆయన మీద అర్జెంటుగా. సో రాశారు. బాల్తా కొట్టిన బాబు బుల్బుల్ పెట్ట. బెడిసి కొట్టిన రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ దుష్ప్రచారం. రమేష్ భూమి కబ్జా చేసినది అని బయటపడ్డ వాస్తవం. కబ్జా చేసిన భూమికి మ్యుటేషన్ చేయాలని అడ్డగోలు వాదన. 11.04 ఎకరాల భూమిని కబ్జా చేసిన ఆయన తండ్రి. దానిపై కోర్టులో పిటిషన్ వేసిన జి నాగేంద్ర. ఆ భూమిని అప్పగించాలని తీర్పునిచ్చిన కోర్టు. అయినా భూమిని అప్పగించని ఆయన. ఆ భూమికి మ్యుటేషన్ చేయాలని కోరిన రమేష్. వివాదంలో ఉన్న భూమి మ్యుటేషన్ కుదరదన్న అధికారులు. ఈ భూమిపై జాయింట్ ఇన్స్పెక్టర్ కలెక్టర్ ఆదేశం. జాయింట్ ఇన్స్పెక్షన్కు రీసర్వే కోసం రావాలని నోటీసులు ఇస్తే ముఖం చాటేసిన రమేష్. ఇప్పుడు బాబు పన్నాగంతో ప్రభుత్వంపై విషప్రచారం అని పివి రమేష్ గారు నిన్న చేసిన ట్వీట్లో ఆ భూమి అతనిది కాదు, అది కబ్జా చేసిన భూమి అని నిన్న వైసీపీ మీడియా అండ్ సాక్షిలో రాస్తున్నారన్నమాట. పేదల అక్షరంపై కక్ష. పెత్తందారుల పిల్లలే ఇంగ్లీష్లో చదివి పెద్ద కొలువులు చేయాలా? పేద బిడ్డలకు మాత్రం ఇంగ్లీష్ విద్యను దూరం చేయాలని కుట్రలు చేస్తారా? మేధావులు, విద్యావంతుల ఆగ్రహం. మేధావులు అంటే తెలుసుగా ఎవరో, మన జర్నలిస్ట్ మేధావు ఉన్నాడుగా, అటువంటి మేధావులే. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. అయిపోయింది సాక్షి. ఆంధ్రజ్యోతిలో చూస్తే ఇది బ్యానర్ వార్త, ఇది ఓకే. తర్వాత దారిలో ఉన్నప్పుడే అంత్యక్రియల గురించి అడిగారు. జగన్కు చెబితే నువ్వే నిర్ణయించుకోమన్నారు. ఆ రోజు ఉదయం 6:16కి కృష్ణారెడ్డి ఫోన్. రక్తపు వాంతులతో పడిపోయాడని చెప్పారు. లెటర్ ఉందని ప్రసాద్ కొట్టినట్టు రాశాడన్నారు. కానీ నేను నమ్మలేదు, లెటర్ దాచమన్నాను.
కృష్ణారెడ్డి మాకు యాంటీ ఎందుకు అయ్యాడనేది ఇప్పటికీ మాకు $1 మిలియన్ ప్రశ్న. వివేక కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర రెడ్డి వెల్లడి. నిన్న బిగ్ డిబేట్కి వచ్చి చాలా కఠినమైన కొన్ని నిజాలను మాట్లాడారంట. సీఎం కాగానే జగనన్న మారిపోయాడు. ఒకప్పుడు ఆయనకు నేను ఎంతో దగ్గర షర్మిల అన్న కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. గద్దెనెక్కాక అన్నీ మరిచాడు. చిన్న అన్న హత్య కేసులో సునీతకు న్యాయం చేయాలని అడిగా. సిబిఐ దర్యాప్తు కోరదామంటే వినలేదు. అవినాష్కు వైసీపీ టికెట్ ఇవ్వకుంటే కడపలో పోటీ చేసేదాన్నే కాదు. ఓ ఆంగ్ల ఛానల్తో ముఖాముఖిలో పీసీసీ చీఫ్ షర్మిల. తర్వాత జగన్ సీన్ అయిపోయింది. వైసీపీ ఎన్నికలు 100 కోట్లు పెట్టినా ప్రయోజనం లేదు. చంద్రబాబు వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారే. 25 ఎంపీ 160 అసెంబ్లీ స్థానాల్లో కూటమి విజయం ఖాయం. ఉద్యోగులను చూసి కడుపు నిండింది. ఓట్లు కొనడానికి వెళ్తే వైసీపీ నేతలను చేత్కరించారు. పోలవరం పూర్తి చేస్తాం. సో ఉద్యోగులు అయితే మంచి కసిగా ఉన్నారు ఉద్యోగులు. జగన్ బేలమాటలు, ఈసీ చర్యలపై ఆక్రోశం. ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం సన్నగిలుతోంది. ఇష్టానుసారం అధికారులు మార్చేస్తున్నారు. ఆన్గోయింగ్ స్కీమ్ను ఆపేస్తున్నారు. జగన్ను లేకుండా చేయాలని కుట్రలో రేపల్ని మార్చాల. బేలమాటలట. సిఎస్ జోరుకు ఈసీ కళ్ళెము. పోలింగ్ వేళ వైసీపీ కోసం పలు ప్రతిపాదనలు. వైసీపీ కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకైనా కమిటీ పునఃపరిశీలనకు ఈసీ ఆదేశం. ఇదిగో మార్చి 6వ తేదీన బటన్ నొక్కారండి. సర్కారుకు ఈసీ షాక్. ఇన్పుట్ సబ్సిడీ సొమ్ము విడుదలకు బ్రేక్. మార్చి 6వ తేదీనే బటన్ నొక్కిన సీఎం జగన్. సొమ్ము విడుదల చేయకుండా జాప్యం. ఎన్నికల ముందు రైతుల ఖాతాల్లో వేసే ఎత్తుగడ. ఏప్రిల్ 19న ఈసీ అనుమతి కోరుతూ లేఖ. పోలింగ్ అయ్యే వరకు ఆగాలన్న ఈసీ. జగన్ డ్రామాతో కరువు ప్రాంత రైతులకు నష్టం. నాడు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి టీడీపీ రుణమాఫీకి అడ్డుపడిన వైసీపీ. మార్చి 6వ తేదీన బటన్ నొక్కారు. మార్చి 17నో 18నో ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఆ 10 రోజుల్లో డబ్బులు వేయలా. అప్పుడు వేయకుండా ఇప్పుడు వేస్తామన్నారు. ఇప్పుడు ఈసీ అడ్డుకుంటేనేమో కుట్రలు చేస్తుందని ఈసీ మీద పడే ఏడుస్తున్నారు. అది నీతి, నిజాయితీ, విలువలు, విశ్వసనీయత దాని పేరు. సరే, ఎనీవే, థ్యాంక్ యూ. 3 పత్రికల్లో వార్తాంశాలు అయితే ఇవి. ఇంకా కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి, మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ.